చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు సున్నితమైన అంశం, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటున్నారు. మరి మొన్నటి వరకు ఆయనకి సున్నితమైన అంశం అని తెలియలేదంటారా ఏంటి? సార్ అసలు ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక మతం ఉండకూడదు, ఒక కులం ఉండకూడదు సార్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు. సో అటువంటి వ్యక్తులు హిందూ ధర్మ ప్రచారం లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడుతాను అని ఒక పదాన్ని చెప్తే క్రిస్టియానిటీ ఓటు, ముస్లిమ్స్ ఓటు కూడా కన్వర్ట్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆయన అందరూ కలిసి ఎంపిక చేసినాం కదా, ఆయన ఒక హిందూ ఓకే. ధర్మాన్ని కాపాడుతుంది ఏంటంటే, మరి మా బుద్ధ ధర్మం, మా జైన ధర్మం, మా క్రిస్టియానిటీ ధర్మం, మా ముస్లిం ధర్మాన్ని కాపాడా అనేటటువంటి అంటే అంటే ఆ విషయాలు ప్రజల్లో బాగా నోట్లో నానుతున్నటువంటి మాటలండి. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ధర్మానికి లేకపోతే ఒక మతానికి ఒక కులానికి బెండ్ అయి ఉండకూడదు, ఆ పదాలు కూడా వాడకూడదు. అవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నమాట. అక్కడ ఏదైతే ఇందిరాగాంధీ గారు సిక్కులకి జరిగినటువంటి అవమాన ఫలితం అంటే 1975 ఎమర్జెన్సీ, లేకపోతే అంతకు ముందున్న ఇష్యూస్ కానీ, ఏదైతే ఆపరేషన్ బ్లూ స్టార్ కానీ, ఆమెను చంపేసింది కూడా ఒక సింగే కదండి. అంత పెద్ద ప్రోటోకాల్ ప్రొడక్షన్ మధ్యలో కూడా అవును. అంటే గురుద్వారాలో బూట్లతో ప్రవేశించేశారు. సో అది మాకు చాలా పవిత్ర దేవాలయం. మేము చెప్పులు వాకిట్లో విడిచి మేము ఎక్కడికో లోపలికి వెళ్లి ప్రార్థన చేసుకునే ప్రార్థనా మందిరాలు. మీరు మీ అంటే మీ రాజకీయం కోసం అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అంటూ కూడా కొంత వ్యతిరేకతలు వచ్చినాయి. ఆవిడ అవును. చావుకు కూడా కారణమైన వ్యక్తులు వాళ్ళే. అవును. సో అది మతం ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటేనండి, మతం జిహాదీ అంటారు చూడండి ముస్లిమ్స్. అంటే మా అవునండి. మతం కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తామంటూ ఒక సైనిట్ లాంటిది, వాళ్ళ కాయిన్స్ లాంటిది చైన్ లో కట్టుకుని ఎవరైనా దొరికినప్పుడు అది మింగేస్తారు, కానీ ఎక్కడ ఇబ్బంది ఉండదు. వాళ్ళ వల్ల ఎంతో శత్రునాశనం ఇలా జరుగుతుంటాయి, చాలా జరుగుతుంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయిన ఒక హైందవ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదేమో. ఎందుకంటే చాలా మంది కమ్యూనిస్టు సోదరులు ఉంటారు, సిపిఐ నారాయణ గారు లేకపోతే మా గఫూర్ గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. అలా చెప్పకూడదయా, ఎవరయ్యా నీకు చెప్పింది, అలా ఎలా మాట్లాడుతావు నువ్వు ధర్మం గురించి? ఒక హైందవ ధర్మాన్ని కాపాడుతానంటే మిగతా ధర్మాలు కాపాడవా నువ్వు? అదే అవును. ముస్లిమ్స్ అయితే ఇలా చేస్తే ఊరుకుంటారా? క్రిస్టియానిటీ ఇలా చేస్తే ఊరుకుంటారా? హిందువులు ఇలా చేస్తే ఎందుకు ఊరుకోవాలి? మీరు తిరగబడండి అంటూ ఇలాగా ప్రొవొకేషన్ అన్నమాట. అవును. రెండు హిందువుల్ని మతాల మధ్య రెచ్చగొట్టే గొడవలు ప్రయత్నం. జరిగి అని ఆ పదాల అర్థం అండి. ఆయన అలా రెచ్చగొడుతున్నారు, ఆయన ఉద్దేశం అని కాదు. కానీ ఆ పదాల అర్థాన్ని ఒక కార్యకర్తలు మాట్లాడొచ్చు, ఒక హైందవ ధర్మాన్ని కాపాడే సనాతనీయులు మాట్లాడొచ్చు. ఒక అవును. రాజకీయ నాయకుడు హోదాలో ఉండి ఆ పదాలు ప్రొవోక్ చేయకూడదేమో అని సిపిఐ నారాయణ గారు, కమ్యూనిస్ట్ వాదులు కొంతమంది వీళ్ళు కూడా మాట్లాడుతుంటారండి. సో ఎనీవే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సంపద గావించినటువంటి తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదం గురించి మాట్లాడినటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మనము ఆయనతో పోరాడి గెలవలేము. ఎందుకంటే వాళ్ళు కూటమి ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి. అవును. కానీ భగవంతుడు పోరాడితే ఎలా ఉంటుంది అంటే, అదేంటో ఆయన వాడిన పదాలండి. అది మా హెరిటేజ్ అండి, అది మా లైవ్లీహుడ్. వారెవరు పాపం వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళు బతుకు తెరుక్కి అంటే అది ఆదాయం వస్తేనే వాళ్ళు తింటారు, ఆదాయం వస్తేనే బతుకుతారు. లైవ్లీహుడ్ అనే పదం అక్కడే కదా సార్ వాడేది బాగా. అంతే కదా. సో లైవ్లీహుడ్ అంట, అది వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ బిజినెస్ అంట. లేకపోతే ఇంకోటి ఏంటో చాలా చాలా పెద్ద పెద్ద పదాలు చెప్పేసి అసలు చాలా చిన్నగా, చాలా స్లోగా, చాలా నిదానంగా ఆ పదాలు వాడుతుంటే చూసినారా దేవుడు, ఎవరైతే ఈ పోరాటం చేపించినారో వారి నోటి నుంచే ఇది ఇక్కడతో సమాప్తం చేపిస్తాను, అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఎందుకు సమాప్తం చేపిస్తున్నాను అన్నారు. ఇప్పుడు కూడా చెయ్యరు. అసలు సిబిఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వచ్చాక ఒక కమిటీ వేస్తానంటుంటే సర్జరీ చేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ సలహా తీసుకుంటున్నట్టు ఉంటుందని మనం అనుకున్నాం. అంతే కదా. అయినా కానీ ఒక కమిటీ వేయాలన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న రిపోర్ట్ వచ్చే వరకు దీన్ని ఇట్లా ఆపరు. సో మనం ఎలా ఆపగలుగుతాం? మనం నిమిత్త మాత్రులం కదా. మరి ఎవరు పూనుకోవాలంటే శ్రీ మహావిష్ణువు గారే బయటకు వచ్చినటువంటి పరిస్థితులండి. ఈ రోజు హెరిటేజ్ విషయం వచ్చేటప్పటికి సెన్సిటివ్ అని అప్పుడు అనిపించినట్టుందండి. సెన్సిటివ్ అని అప్పుడు కూడా అనిపించలేదండి. 2-3 రోజుల నుంచి షేర్లు పడిపోయినాయి కేరళలో.
క్యాన్సర్ కి సంబంధితమైన కారకాలు ఉన్నాయంటూ ఈ పాలని కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని మనకి ఎక్కడ ప్రచారంలో కూడా లేదండి. దౌర్భాగ్యం అవును ఏంటంటే మీ సాక్షి రిపోర్టర్లు కూడా ఎప్పుడూ పేపర్లో వేయలా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే దాన్ని పేపర్లో ప్రొజెక్ట్ చేసినారు. అవును సో ఆటోమేటిక్ గా జిందాపూర్ అనేది వాళ్ళ 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒక 17వ యూనిట్ జిందాపూర్ కంపెనీ. ఇందాపూర్ అది కూడా ఇందాపూర్ ఇందాపూర్ కంపెనీ. సో ఆ ఇందాపూర్ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడైతే ఉందో అది మహారాష్ట్ర. అంటే మన రూల్స్ ఉంటాయి చూడండి, బైలాస్ రూల్స్ కూడా 800 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకి టెండర్ ఇవ్వండి అంటారు. కానీ పాపం ఇది 880 కిలోమీటర్ల పైచులుకట. సో అవును అప్పుడు అందుకే ఎలా ఆ ఉంటుంది నిబంధన అంటే మార్చారు. బైలాస్ మార్చేసినారండి. బైలాస్ అవును మార్చేసి ఎక్స్టెన్షన్ చేసి 880 కూడా ఉండొచ్చు పాపం ఈ టెండర్ కోసమే. ఈ టెండర్ కోసమే. ఆయన చెప్తారు ఎప్పుడు హెరిటేజీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సహాయాన్ని అడగలేదంట. మార్చుకోండి, తెరుచుకోండి మల్లె మొగ్గలారా అన్నట్టుగా మీరు పేర్లు మార్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టి ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ లోకి వస్తుందో అప్పుడు తిరుమలకి సప్లై చేసేటటువంటి ప్రతి నెయ్యి మీ ఉమ్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుందని ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ ప్రస్థానంలో ఏ ప్రజానికానికి తెలియలే. ఈ రోజు స్వామి వారు తెలియజెప్పి చేశారనమాట. తెలియజేసినారు. నువ్వు నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నావు, నన్ను నమ్ముకొని ఎదుగుతున్నావు. తిరుమలలో ఘాట్ రోడ్ లో అంత కారు పొరలింతలు, జీపు పొరలింతలు కొట్టినా బతికి బతికి బయటకు వచ్చినావని కూడా అక్కడ కూడా నా కొండనే వాడుతున్నావు. ఈ రోజు కొండ మీద ఇబ్బంది జరిగిందంటే నువ్వు ఎంత తీవ్రంగా ఉండి కఠిన శిక్షలు వేయించాలా? అవును కొండ మీద పరకమని పోయిందంటూ ఒక సతీష్ అనే ఒక నిజాయితీ గల అధికారి ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి ఆ బిడ్డ పోరాడినాడే, ఆ బిడ్డ ప్రాణాలను నువ్వు ఎందుకు కాపాడలా? $900 ఎవరి జేబులోకి వెళ్ళినాయి? అలా ఎన్ని లక్షల కోట్ల డాలర్లు స్వామివారి సొమ్ముని దేశాలు దాటిస్తున్నారు అంటూ ఈరోజు స్వామివారు స్వయంగా నిలదీస్తున్నట్టుగా హెరిటేజ్ షేర్లు పడిపోవడం, ఏదైతే ఆ ఇందాపూర్ కంపెనీ, లేకపోతే జై అంబా మా అని ఉంటదండి, జై అంబే మా అనే ఒక అవును మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటదండి. హర్యానాలో ఆ, ఉంది. అది హర్యానాలో ఉంటదండి. ఆ హర్యానాలో ఉండేది కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకసారి సప్లై చేసిన దాంట్లో ఉంది. అప్పుడు ఏమైందంటే ఇందాపూర్ కంపెనీ 2015-16లో వచ్చి 16-17లో రిజెక్ట్ అయిందండి. సరే అవును రిజెక్ట్ అయింది కదా అంటే ఒక చంద్రబాబు గారికి సంబంధించిన ఆస్థాన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రాలేదనుకోవడానికి లేదు. మళ్ళీ మార్చుకోండి, తెచ్చుకోండి మల్లె మొగ్గలారా అంటూ జే అంబే మా అంటూ ఆ హర్యానాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చింది. అదెవరిది? అది కూడా వారిదే, ఇది వారిదే. ఇక్కడైనా వారే ఉంటారు, అక్కడైనా వారే ఉంటారు, మళ్ళీ ఇప్పుడైనా వారే ఉంటారు. వారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంటారు? ప్రభుత్వం ఫామ్ అవగానే బయటకు వస్తుంటారు. అంతే అంతే సో ఈ విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పజేసింది కేవలం ఒక్క స్వామివారేనండి. లేకపోతే మన వల్ల కాదు. మనకు అంత ఇన్ఫర్మేషన్ రాదు, అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేము, తెలియచేయలేము. ఈ రోజు మీ సాక్షి పేపర్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టర్లు ఆయన చూసి నాకు బాధగా ఉంది అధ్యక్ష. అసలు వాళ్ళ లైవ్లీహుడ్ పాపం ఒక చిన్న తరహా కుటుంబ వ్యవస్థ అది అంటూ ఆయన మాట్లాడుతుంటే అసలు ₹1,00,000 పెనాల్టీ ఎందుకు కట్టారు? మీ నిజాయితీ అవును నిరూపించుకోవచ్చు కదా. అవునండి ఒకటి ఆ హెరిటేజ్ పెరుగులో చాలా శాతం తక్కువ ఉంది. దీనివల్ల పోషక విలువలు తగ్గుతున్నాయి. లేకపోతే కేరళ వాడైతే క్యాన్సర్ కణాలు అన్నాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈలో కల్తీ ఉంది అని అంటూ వాళ్ళు అడిగితే ఆ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదండి. వాళ్ళకి ఒక 15 రోజులు, 2 నెలలు, నెల ఇలా టైం ఇస్తారండి. ఈలో ప్రూవ్ అవును చేసుకోవాలి. అవును ఆ తప్పు ప్రూవ్ చేయకపోతే చేసుకోవడానికి కూడా టైం అడగలే వాళ్ళు. సార్ అయింది ఏదో అయిపోయింది, అవును సార్ 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 అయింది ఏదో అయిపోయింది, ఈ ₹1,00,000 మేము కట్టేస్తాం, ఒక్క నిమిషం వదిలేయండి సార్, దీన్ని ఇంతటితో వదిలేయండి, 1,00,000 మేము కట్టేస్తాం అని అన్నారంటే కల్తీ ఉందని వాళ్ళ పాలల్లో, వాళ్ళ పెరుగుల్లో వాళ్ళకి తెలుసు. మరి మీ పాలల్లో, మీ పెరుగుల్లో కల్తీ పెట్టుకొని స్వామివారి లడ్డూలో కల్తీ ఉంది అంటూ ఈ రోజు అధికార ప్రతినిధులు కొంతమంది చెప్తున్నారు. స్వామివారి ప్రసాదం అంట చేతిలో వేసుకున్నాక జగన్ గారట తినకుండా పక్కన పడేస్తారట. అంటే దీంట్లో కల్తీ ఉందని ఆయనకి తెలుసట. కానీ మనకు తెలియదు కదా. మనం అవును కళ్ళకు అద్దుకొని తినేస్తున్నాం కదా. కాళ్ళకి చెప్పులు కూడా తీసేసి ఇంటికి అవును తీసుకొచ్చేసి పొంగళ్ళు పెట్టుకొని లడ్డు ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ పంజారం చేస్తుంది మనమే కదా. ఆయనకంటే ఏమీ కాలేదు, ఎందుకంటే ఆయన తినలేదు కాబట్టి. కానీ తిన్నా కూడా హార్పిక్, కెమికల్స్ లాంటివి కలిసినాయి అని మీరు చెప్పాక అవి తిన్నాక కూడా మాకేమీ కాలేదంటే మా స్వామివారు కృపా కటాక్షాలు మా భక్తుల మీద ఎంత ఉన్నాయి చెప్పండి. అసలుకి అయోధ్యకు పంపించిన లడ్డూలో అదే ఉందంటారు. అర్రే ఆ లడ్డూలో వాడి నెయ్యి
వాళ్ళు తయారు చేసుకుని తెచ్చుకున్న నెయ్యట, అయోధ్యకు పంపించిన లడ్డూలో నెయ్యి అసలు ఈ నెయ్యి వాడనే లేదట. సరే అవును. పోయిందే పోయింది. 658 రూపాయలు దాని ఒరిజినల్ రేటు టెండర్ వేసినారంటే, ఈ మిగతా టెండర్ వాళ్ళెవరు రాలేదా అండి? వాళ్ళెవరిని రానివ్వలేదా? అంతా మీరేనా టెండర్‌లు? అంటే గుప్తాధిపత్యమా? మోనోపలీనా? లేకపోతే క్విడ్ ప్రోకోనా? ఏం జరుగుతుంది? సో ఎనీవే ఈ గుట్టంతా బయటకు పెట్టింది సాక్షాత్తు స్వామివారే కానీ, సాక్షి పేపర్‌లు, సాక్షి రిపోర్టర్ల వల్ల కాదండి. ఆయన రైట్. తలుచుకుంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము. ఇవన్నీ ఎగ్జాక్ట్‌లీ. మనం ప్రజలకి తెలియజెప్పచేసి ఒరిజినల్ రంగుల్ని బయటకు చూపించినామంటే, ఇదంతా స్వామివారి దయ అని మనం భావించాలి కానీ, మనం నిమిత్త మాత్రులం సార్.